కలిగిన వాడు, ఒంటెలను కలిగిన వాడు, గొర్రెలను, మేకలను, పిల్లలను అందరినీ కలిగి పేరును ప్రఖ్యాతిని సమస్తమును కూడా భూమి మీద కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే యోబు గారు ఒక్కరే. ఆ దేశంలో యోబుకు లేనిదంటూ ఏది లేదు, అన్నీ ఉన్నాయి. అన్నిటితో పాటు భక్తి కూడా ఉంది. భక్తితో పాటు దేవుని యందు భయము కూడా ఉంది. చాలా మంది దగ్గర ఏమీ లేనప్పుడు భక్తి ఉంటుంది, ఏమీ లేనప్పుడు దేవుడు అంటే భయం ఉంటుంది. కానీ అన్నీ వచ్చిన తర్వాత దేవుని మీద భయం ఉండదు, దేవుని యందు భక్తి ఉండదు, ఒక ప్రార్థన ఉండదు, ఒక ఆరాధన ఉండదు, ఒక కృతజ్ఞత ఉండదు, ఏమీ ఉండవు. దేన స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న ప్రార్థన, దేన స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న ఆరాధన, దేన స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న భక్తి, దేన స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న భయము. నేనంటాను, నీవు హెచ్చించబడిన తరువాత కూడా ఉన్నప్పుడే నీవు నిజమైన విశ్వాసివి, నిజమైన క్రైస్తవుడివి. యోబుకి దేవుడు అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన యోబు భక్తిని వదలలేదు, భయమును వదలలేదు. దేవుని యందు నీతిగా, యథార్థంగా మంచిగా బ్రతుకుతున్నాడు. మంచిగా బ్రతుకుతున్న యోబు గారికి ఒక వార్త వినబడింది. ఒకడు వచ్చాడు, పనివాడు, ఒక వార్తను చెప్తా ఉన్నాడు. ఏంటా వార్త అంటే, యోబు గారు మీకు ఒక బ్రేకింగ్ న్యూస్, మీకు ఒక వార్త. ఏంటా వార్త అంటే, ఇదిగో మీ శత్రువులు వచ్చి మీకు కలిగిన గాడిదలను పనివారిని హతం చేసేశారు. మరొకడు వచ్చాడు, మరొకడు వచ్చి ఇదిగో నీకు కలిగిన ఒంటెలన్నీ కూడా నాశనం అయిపోయాయి, నేను ఒక్కడే బ్రతికొచ్చాడు. ఇంకొకడు వచ్చాడు, మరొక వార్తను తీసుకొచ్చాడు, నీకున్న గొర్రెలు కూడా చచ్చిపోయాయి. ఇక్కడ మీకు ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నా వైపు చూడండి. సాధారణంగా మన విశ్వాస జీవితంలో ఆధ్యాత్మికంగా మెట్టు వెంబడి మెట్టు ఎక్కుతూ ఆశీర్వాదంలోనికి వెళ్ళినప్పుడు మన దగ్గర భయము, భక్తి అన్నీ ఉండాలి కదా. వాటితో పాటుగా ఈ యోబు గారికి వచ్చినటువంటి భయంకరమైన బాధ ఏంటంటే, ఒక పెద్ద నష్టం ఆయన జీవితంలో కలిగింది. మన భాషలో చెప్పాలి అని అంటే, నష్టము మాత్రమే కాదు, నష్టము వెంబడి నష్టం, బాధ వెంబడి బాధ, కష్టము వెంబడి కష్టం. దెబ్బ మాత్రమే కాదు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ యోబుకు తగులుతూనే ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సాధారణంగా మేలు చేస్తే వచ్చి సాక్ష్యం చెప్తావు, కానీ కీడు జరిగితే వచ్చి సాక్ష్యం ఎవరైనా చెప్తారా? మేలు జరిగితే ఎవరైనా వచ్చి కృతజ్ఞత కూటం పెట్టుకుంటారు, కానీ కీడు జరిగితే ఎవరైనా వచ్చి కృతజ్ఞత కూటం పెట్టుకుంటారా? మీరు మాట్లాడితే ఎదురుగెళ్దాం, లేకపోతే దేవునికి స్తోత్రం చెప్పండి. నా మైక్ సరిపోతే తెలుసుకోండి. అర్థమవుతున్న మాట వినపడుతుందా? దేవుని కృప ఏంటంటే, దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఇంగ్లీష్ రాకుండా చేశాడు. లేకపోతే ఒక్క వాక్యం వినకపోదు మాట్లాడితే అంటా ఉన్నాను. నిన్న గ్రౌండ్ లో మాట్లాడితే విప్పలు మనకు అటు ఇటు తిరుగుతూ నిస్సమ్మని ఇంగ్లీష్ లో చెప్పండి, నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను. చెప్పు, ఏం చెప్తా చెప్పు, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మీరేనా ఇంగ్లీష్ మాట్లాడేది? నేను వాక్యంలో ఇంగ్లీష్ మాట్లాడుతా, చెప్పు, మాట్లాడదు. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్ అంటే ఈ మధ్య రెండు మొక్కలు నేర్పిస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీడు జరిగితే ఎవరైనా ప్రభువుని స్తుతిస్తారా? మేలు జరిగితే ప్రభువుని స్తుతించేవారు ఉంటారు. కీడు జరిగితే వచ్చి సాక్ష్యం చెప్పేవారు, అయ్యగారిని పిలిచి భోజనం పెట్టేవారు, కోటం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటారా? నష్టం జరిగితే ఈ భూమి మీద మనం తట్టుకోలేకపోతున్నామే. ఒక బాధ వస్తే ఈ భూమి మీద మనం తట్టుకోలేకపోతున్నామే. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించకపోతే మనం తట్టుకోలేకపోతున్నామే. ఒక చిన్నపాటి దెబ్బ తగిలితేనే దేవుణ్ణి దూషిస్తున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం, దేవునిలో నిలబడలేకపోతూ ఉన్నావే. అలాంటిది
ఆధ్యాత్మిక జీవితంలో యోబు గారికి దెబ్బ కాదు, చెప్పాలి ఏంటిది, దెబ్బ కాదు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, అంతస్తు కోల్పోయాడు, గాడిదలు పోయాయి, ఒంటెలు పోయాయి, గొర్రెలు పోయాయి, పనివారు పోయారు, అందరూ పోయారు. అందరూ పోవడం ఒక ఎత్తు, కడుపును పుట్టిన పిల్లలు చచ్చిపోవడం ఒక ఎత్తు. ఆ కడుపు కదా బాధ ఎవడు తీసివేయండి. యోబు గారికి పుట్టిన పిల్లలందరూ కూడా ఒకే రోజున చనిపోయారంట. అన్ని ఉన్న వ్యక్తిగా కనబడుతున్న ఈ యోబు అన్నిటినీ కోల్పోయిన వ్యక్తిగా ఒంటరిగా మిగిలిపోయాడు. నష్టం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, కడుపున పుట్టిన పిల్లలే ఒకే రోజు చచ్చిపోయిన యోబు పలికిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ప్రభువుకే స్తుతి ఘనత ప్రభావములు కలుగును గాక. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చేయండి. ఇంకా గట్టిగా కొట్టొచ్చండి, తప్పేమీ లేదండి. దెబ్బ తగిలితే తట్టుకోలేమే, మనం అనుకున్నది జరిగితే అసలు మనం తట్టుకోలేకపోతున్నామే, ప్రభు సన్నిధి మానేస్తున్నామే. కానీ యోబు గారిని చూడండి, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగిలినా యోబు స్తుతించేవాడిగానే ఉన్నాడు, స్తుతిలో నిలబడ్డాడు యోబు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? 2025వ సంవత్సరం వరకు 2026 వచ్చిన తరువాత కూడా నీ జీవితంలో కష్టము వెంబడి కష్టము, బాధ వెంబడి బాధ, నష్టము వెంబడి నష్టము వస్తూ ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఇంకా నిలబడి నువ్వు ప్రభువుని స్తుతిస్తున్నావే. నీ దేవుని కొరకు నిలబడుతున్నా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన వాటిని అనుమతిస్తున్నాడు అంటే నీ బహుమానమును ఆయన అధికము చేయుట కొరకే. హల్లెలూయా. నీ బహుమానం ఉందే, ఆ బహుమానమును అధికం చేయబోతున్నాడు ఆయన పరలోకములో, భూమి మీద కూడా. మీకు ఇంకొక మాట చెప్పాలి అంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ప్రభు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకా ఒకవేళ 2026 వచ్చినా, ఇదిగో మొదటి నెల అయిపోతూ ఉన్నా, ఎందుకు నాకే ఈ కష్టం, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు, బాధ వెంబడి బాధ, నేను తట్టుకోలేకపోతున్నాను. అయినా ప్రభువులో నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి విడిచిపెట్టకుండా, సంఘాన్ని విడిచిపెట్టకుండా, బంధువులు ఎన్ని మాటలు మాట్లాడినా, సమాజం ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, దేవునిలోనే గనక ఒకవేళ నువ్వు నిలబడి ఉండిపోతే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ బహుమానమును అధికము చేయబోతూ ఉన్నాడు. రెట్టింపు ఆశీర్వాదమును, రెట్టింపు ఘనతను ప్రభు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెట్టింపు ఆశీర్వాదం ఎంతమంది పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. ఆ రెట్టింపు ఘనతని పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఒకవేళ గనక ఆ రెట్టింపు దీవెన, ఆ ఆశీర్వాదము, ఘనత నీ మీదకి దిగి రావాలంటే యోబు గారు చేసిన పని నువ్వు చేయాలి. ఏం చేశారు యోబు గారు? అన్నిటినీ కోల్పోయినా దేనిలో నిలబడ్డాడు తెలుసా? స్తుతిలో నిలబడగలిగాడు. గట్టిగా చెప్పులు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తుతిలో నువ్వు నిలబడగలిగితే, నేనంటాను, పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరైనా ప్రభుని స్తుతిస్తాడు. పరిస్థితులు ప్రతికూలంగా మారి సరసాల్లోకి వెళ్ళిపోయాక కూడా సంఖ్యలు వేసుకుని పౌలు శీలలు ప్రభుని స్తుతించారే. కారణం ఏంటో తెలుసా? ఆ భక్తులు స్తుతిలో నిలకడగా ఉన్నారు కనుకనే వారి జీవితాలు అద్భుతంగా మారిపోయాయి. వారి ద్వారా అద్భుతాలు జరిగాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను మీకు చెప్పే ఒక చిన్న మాట, నీ జీవితంలో రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఘనత, రెట్టింపు దీవెన ప్రభు నీకు కలిగి చేయాలంటే, నీ బహుమానాన్ని దేవుడు అధికం చేయాలంటే యోబు గారి లాగా నెంబర్ 1 స్తుతిలో నీవు నిలకడగా ఉండగలగాలి. హల్లెలూయా.
చేతులు పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది దేవుని రెండు చేతులు పై అలాగే పైకి ఉంచండి. స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా అని చెప్పండి. దేవా మీకు వందనాలని చెప్పండి. ఏదో పొలం వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా స్నేహం వస్తుంది. ఏమొస్తుంది? కొంచెం ఎఫెక్ట్ పెట్టాను. ఏమొస్తుంది? అని కోటేస్తుంది. ఎవరమ్మా? జాగ్రత్త. పొలం వెళ్ళే వాళ్ళు పాములు జాగ్రత్త చూసుకోండి. కాటేసిన అంటే మీరు ఏమన్నా తెలుసా? దేవునికి స్తోత్రము అంటారా? వాళ్ళమ్మో అమ్మో పాము కాటేసిందా తొందరగా. ఎందుకని నేను అంటాను, అలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎంత నష్టం నీకు జరిగినా, నీవు రెట్టింపు ఆశీర్వాదంలోకి వెళ్ళాలంటే యోబు గారు లాగా స్థుతిలో నిలబడే కృప నీకు కావాలి. ఆమేనని చెప్పండి. రెండు చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఎంత గొప్ప భక్తుడు అంటే యోబు గారు. దేవుడిచ్చాడు, దేవుడే అసలు అంటాం మనం మాట. ఏం చేశాడండి దేవుడితో? ఎందుకు వెళ్ళాలండి మీ మందిరానికి? ఆయన చేసిన అద్భుతమైన పని ఏంటి అని అంటే, మందిరాన్ని వదలలేదట, భక్తిని వదలలేదట, నీతిని వదలలేదంట, యథార్థతను వదలలేదట. మళ్ళీ వెళ్ళి మోకాల మీదకి వెళ్ళి యేసయ్యానికి స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పలేదు ఎవరు? హల్లెలూయా. ఎవరు వదలలేదు? యోబు దేవుణ్ణి వదలలేదు. నేను అంటాను, 2025 వరకు వెయిట్ చేసిన 2026లో అద్భుతం జరిగినా జరగకపోయినా, ఇల్లు పూర్తయినా అవ్వకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, దేవునిలో నిలకడగా ఉండే కృప దేవుడు మీకు దయచేయను గాక. సంఘములో నిలకడగా ఉండే కృప దేవుడు మీకు దయచేయను గాక. పరిచర్యలో నిలకడగా ఉండే కృప దేవుడు మీకు దయచేయను గాక. యోబు గారు ఎవరిలో నిలకడగా ఉన్నాడు తెలుసా? దేవునిలో పటిష్టంగా నిలకడగా ఉన్నాడు. ఆమె అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన నా నుండి నిన్ను ఎవ్వరు వేరు చేయలేరు ప్రభువా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి, స్తుతిలో నిలకడగా ఉండు. నీకు రెట్టింపు ఆశీర్వాదం, నీ బహుమానం అధికం కావాలంటే. రెండవదిగా చెప్తున్నాను, యోబు గారు ఎలాగైతే ప్రభువుని వదలలేదు, నీవు కూడా. ఉడుగు పట్టు తెలుసా మీకు? ఉడుగు పట్టు అంటారు తెలుసా? పెద్దోళ్ళు తెలుస్తుంది. ఆ ఉడుగు కనుక పడితే అస్సలు వదలదు అనమాట. అలాగా పరిస్థితి ఏదైనా దేవుణ్ణి గట్టిగా పట్టుకుని వదలని వారిగా మనందరం ముందుము గాక. గట్టిగా ఆమేనని చెప్పండి. అందుకే నాకు చాలా ఇష్టమైన పాట ఉంటుందా, అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు, అనుక్షణము నిన్నే కొలుతు. పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు. పునరుత్థానుడా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా,
శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవి అయినా ఉన్నవి అయినా మరణమైనా జీవమైనా మరణమైనా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసుక్రీస్తు మహారాజుకే రాజుల రాజుకే ప్రభువుల ప్రభువుకే పరిస్థితులు ఎంత కఠినంగా మారిపోయినా ఎంత ప్రతికూలతలోనికి యోబు వెళ్ళిపోయినా నేనంటాను ప్రతి పరిస్థితిలో కూడా యోబు నిలబడ్డాడు తప్ప పడిపోలేదు పారిపోలేదు వెనుతిరిగి చూడలేదు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది నీ హృదయాన్ని గాయం చేస్తున్నా ఎంతమంది నిన్ను అవమానపరుస్తున్నా ఎన్ని కష్టాలు నీ మీదకు వచ్చినా నేనంటాను నువ్వు నిలబడాలి తప్ప పడిపోవద్దు పారిపోవద్దు బెదిరిపోవద్దు 26లో నిలబడే ఉండు ఎక్కడైతే నువ్వు నిలబడి ఉంటున్నావో అక్కడే దేవుడు రెట్టింపు ఘనతను ఆశీర్వాదాన్ని ప్రభు నీకు కలుగ చేయబోతా ఉన్నాడు 26లో ఆశీర్వాదాన్ని మీరు అనుభవించుదురు గాక ఆ కృప మీ మీదకి దిగివచ్చును గాక ఆ దేవుని మీ మీదకి దిగివచ్చును గాక అలా రావాలంటే యోబు లేక స్తుతిలో చెప్పరేమ్మా అంత మర్చిపోయారు హల్లెలూయా హల్లెలూయా. మీకు చాలా మంది హృదయాలు 1 గంట అయిపోయింది మసాలా చికెను మటను రాత్రి పెద్ద పండుగ చేసుకున్నాను నేను ఇంటి దగ్గర మంచి మంచి మొక్కలు ఏర్పాటు చేశారు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పగానే చెప్పారు ఆయన ఎవరనుకున్నారు నేను ఇక్కడ పెళ్ళైన కొత్తలు వచ్చిన తర్వాత లాబాను గారు మొహం మీద చంప మీద కొట్టినాడు చెప్పాడు ఒకటే మాట అందరూ పెడతారని అయ్యగారు ఎక్కువ తినమాకండి నీ ఆరోగ్యం పాడైపోతుంది మొక్కలు కళ్ళ ముందు ఉన్న నిగ్రహం కలిగి ఉండండి అని చెప్పాడు ఇలా మాట ఏదో వచ్చారా మోసే గారు చెప్తారు నాకు ఎప్పుడైనా అయ్యగారు పట్టు పెరిగిపోతుంది తగ్గించండి కొద్దిగా సన్నబడాలి మీరు లేకపోతే అన్నట్టుగానే షుగర్ బోర్డర్లోకి చాలిపోయింది బీపీ 140 వెళ్ళిపోయింది ఇది నాకే అమ్మ బాబు తెలుసా నీ ఇంట్లో మొక్కున్నా మొక్కలేకపోయినా ఏసైన మాత్రం నువ్వు మాత్రం ఏం చేయాలి అనుక్షణము నిన్నే ప్రభువా నా జీవితంలో ఏమున్నా ఏం లేకపోయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎంతమంది గాయం చేసినా నేను నిలబడతాను అయినా దేవుల్లో నేను నిలబడతాననే తీర్మానం ప్రభు నీకు దయచేయను గాక పరిచయంలో నిలబడే కృప దేవుడికి దయచేయను గాక విశ్వాసంలో నిలబడే కృప దేవుడికి దయచేయను గాక యోబు గ్రంథం 42వ అధ్యాయం ఆఖరి మాట చెప్తున్నాడు చూడండి యోబు ప్రభువుతో మాట్లాడుతున్నాడు అంట చదువు మాట యోబు గ్రంథం 42వ అధ్యాయం మొదటి మాట ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పాలి ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడితో మనం మాట్లాడే ప్రక్రియ ఏమంటాం ప్రార్థన అంటాం దేవుడికి స్తోత్రం చెప్పండి యోబు గారు స్తుతిలో నిలబడ్డాడు నా వైపు చూడాలి రెండవదిగా దేవుల్లో నిలబడ్డాడు మూడవదిగా చెప్తున్నాను ప్రార్థనలో నిలబడే ఉన్నాడు మనకేదైనా నష్టం జరిగితే ప్రార్థన చేస్తామా మనకేదైనా అపాయం వస్తే ప్రార్థన చేస్తామా
ఎన్నిటిని కోల్పోయినా, శరీరం కృషించిపోతున్నా దేవుణ్ణి వదలలేదు, భక్తిని వదలలేదు, నీతిని వదలలేదు, యథార్థతను వదలలేదు. మోకాళ్ళేసి ప్రభుతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రార్థనలో నిలకడగా ఉన్నాడు యోబు. ప్రార్థనలో ఎవరైతే నిలకడగా ఉంటారో, పరిస్థితి ఏదైనా మోకాళ్ళేసి రెండు చేతులు పైకెత్తి ఎవరైతే ప్రార్థన చేసే అనుభవంలో ఉంటారో వారి ద్వారా దేవుడు శోర కార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. రెట్టింపు ఆశీర్వాదం నీ జీవితంలోకి రావాలంటే మూడవదిగా చెప్తున్నాను, నువ్వు దేనిలో నిలకడగా ఉండాలి. చెప్పాలి దేనిలో నిలకడగా ఉండాలి. పోయిన వారం అనుకోకుండా నిస్సామని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చేసరికి 1 గంటకు అయిపోయి బయటికి వెళ్ళిపోయి జనం. కళ్ళు చెదిరిపోయినాయి నాకు. కొన్నిసార్లు 1 గంట ప్రార్థన అయిపోయిందా, అయ్యి బాబోయ్ అని చెప్పి ఈరోజు 11:30 ముగించుకుని ఉరికెత్తుకుని వచ్చేసాయి. ఎందుకని మిమ్మల్ని 1 గంటకు కుదిరి ఎంతమంది. హల్లెలూయా. ఎంతమందిలో పోయారండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. నేను అంటాను, పరిస్థితులు ఏదైనా మోకాలేసి తట్టుకుని నిలబడి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన మన జీవితాలలో రెట్టింపు ఆశీర్వాదాన్ని తీసుకురాగలదు. మన దైవజనులు మీకు అత్యంత పిచ్చి ప్రేమ కలిగిన మీ సేవకుడు ఎవరు? గట్టిగా చెప్పేది గట్టిగా చెప్పండి, తప్పేం లేదు. అయ్యగారు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, తినడానికి ఉన్నా, తినడానికి లేకపోయినా, ఆ పూరి గుడిసెలో ఉంటూ చెప్పడానికి వచ్చినా, చచ్చిపోయే పరిస్థితులే ఉన్నా మోకాల మీద ప్రార్థనలో నిలబడి, పరిచయంలో నిలబడి సేవ చేశాడు. కనుకనే ఆ ఆశీర్వాదాన్ని ఈ రోజున మనందరం కూడా అనుభవించగలుగుతున్నాం. గట్టిగా చెప్పబడి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రార్థన ఆశీర్వాదమే, ఆ ప్రార్థన దీవెనే. గట్టిగా మంచిగా చెప్పబడి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆవుని పిలుతున్న వద్దలేదు, అందుకే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట ఒకటి చెప్పి ముగించి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఎందుకు మాట చెప్పాను తెలుసా? రండి, తప్పులేదు, నేను ఈ భర్తనే సిగ్గుపడుతున్నా. ఈవిడ ఎవరనుకుంటున్నారు? నా భార్య. దేవుడు దీవించును గాక. మిమ్మల్ని కాదు, ఆమెనే చెప్పండి సార్. ఆయన చేసిన అమ్మగారైనా అయ్యగారైనా ఆ రోజున కొన్నిసార్లు చెప్పేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనుషులు చేసిన పనులకు, అవమానాలకి చచ్చిపోదాం అనుకున్నారు వాళ్ళిద్దరు. కానీ ప్రభువుని బట్టి నిలబడగలిగారు. అందుకే వారి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, వారి కుటుంబాలను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. మీ మీద కూడా ఆ దీవెన పని చేస్తా ఉంది. ఆ ప్రార్థనల ఫలితము మీ మీద పని చేయను గాక. ఆ ఫలితమే ఇప్పుడు కేరళ వెళ్ళింది. కేరళ అనే రాష్ట్రంలో వాక్యం ఎవరికి చెప్పే అవకాశం ఉండదు. ఇక్కడ వాక్యం చెప్పదు, అక్కడ ఎవరైనా తీసిందట. అమ్మ ఒక నిమిషం వాక్యం చెప్పంటే చెప్పదు. అక్కడ వాక్యం చెప్తే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే 2026 ప్రారంభంలో కేరళ వెళ్ళి ఇప్పుడు వాక్యం చెప్తే అర్ధగంట వాక్యం తర్వాత ప్రజలందరూ గొల్లుమని ఏడుతున్నారంట. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా వద్దా? యేసు నామములో ఈ సంవత్సరం వేరే దేశానికి నడిపించే కృప, ఆశీర్వాదం ఒక దేశానికి పరిచర్యలో నుండి బయటికి వెళ్ళబోతా ఉంది. గట్టిగా చెప్పకూడదు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏప్రిల్ నెలలో మన పెనియలు పరిచర్య నుండి ఒక ఆమె నతానేలు గారి యొక్క ప్రార్థనల ఫలితంగా ఆయన యొక్క కుమార్తె వేరొక దేశంలోనికి సువార్తకి వెళ్ళబోతుంది. గట్టిగా చెప్పకూడదు స్తోత్రం చెప్పండి. ఈ రోజే అన్ని కన్ఫర్మ్ అయ్యాయి. నీ కొనిచేరులో ఏదో ఒక అద్భుతం జరిగింది. నీ ల్యాండే ఆశీర్వదించబడిన ల్యాండ్. ఆమె చెప్పండి, ఉదయం రాగానే పొద్దున్నే మా ఆవిడ నన్ను లేవు, గుడ్ న్యూస్ అంది. ఏంటి అని అంటే టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. హల్లెలూయా. మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తాడు దేవుడు తెలియదు. కానీ వీలైతే డానీ పొలయ్య గారు నేను కలిసి హల్లెలూయా శిఖారు దేవుడు స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఉదయం నుంచి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసే ఒకే ఒక్క ప్రార్థన, ఆనాడు వారిద్దరూ కలిసి ప్రతి పరిస్థితుల్లో
సేవను వదలకుండా తినడానికి ఉన్నా లేకపోయినా వారు మోకాలేసి ప్రార్థన చేశారు కనుకనే ఈ రోజున ఈ పెనియలు పరిచర్య సరిహద్దులు దాటి వేరొక దేశంలోనికి వెళ్ళబోతాము. గట్టిగా చప్పట్లు ప్రభుత్వం. నీవు కనుక ప్రార్థనలో నిలబడగలిగితే, విశ్వాసంలో నిలబడగలిగితే, యథార్థతలో నిలబడగలిగితే, పరిస్థితి ఏదైనా నీ సేవకుడు నీ సేవకురాలు ఎలాగైతే ప్రతి పరిస్థితికి తట్టుకుని నిలబడ్డారో నీ జీవితంలో ప్రతి పరిస్థితికి కూడా నువ్వు భయపడద్దు, పారిపోవద్దు, బెదిరిపోవద్దు, తట్టుకుని నిలబడు. దేవుడు నీ జీవితాన్ని రెట్టింపు ఆశీర్వాదంలోకి తీసుకెళ్తాడు. నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. చెప్పండి, ఇంకా కామెంట్ చెప్పండి. తన సొంత భార్య వచ్చి అంటది యోబుని, ఇంకా నీ యథార్థత వదిలేడా యోబు? అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిన యోబు యథార్థత వదిలేడా? వదలా. దేవుని స్తోత్రం చెప్పండి. వదలాడండి. నేనంటాను, పరిస్థితులు ఎంత కఠినంగా మారినా నీ నీతిని వదలొద్దు. నా వైపు చూడు అమ్మా, నీ నీతిని వదలొద్దు నాన్న, నీ యథార్థతను వదలొద్దు. నీకెంత నష్టం వచ్చినా, నీకెంత బాధ వచ్చినా, నీకెంత కష్టం వచ్చినా నిలబడు, పారిపోవద్దు. స్తుతిలో నిలబడు, ప్రార్థనలో నిలబడు, సంఘంలో నిలబడు, విశ్వాసంలో నిలబడు, నీతిలో నిలబడు, యథార్థతలో నిలబడు. నేనంటాను, రెట్టింపు ఘనతను నీకు మాత్రమే కాదు కానీ నీ తరువాత నీ సంతానం మీదకి కూడా ప్రభు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం.